వెల్కమ్ టు అవర్ ఛానల్ సీరియస్ డిఎస్సి ప్రయాణము. మెయిన్ అండి నా కంటెంట్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లెసన్ కూడా నేను లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటేంటంటే కావాల్సిన మ్యాటర్ అంతా కూడా మీకు ఫిల్టర్ చేసి హైలైట్ చేసున్నా నేను. సో, అవి మీరు ఒకటికి 10 సార్లు చూసుకోండి. మెయిన్ ఇది పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే వాళ్ళకి, హోమ్ మేకర్స్‌కి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో, నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో, మీ సపోర్ట్ కావాలండి. లెసన్‌లోకెళ్ళిపోదాం. మొక్కల గురించి తెలుసుకోవటం. బయటకు వెళ్లి మీ చుట్టుపక్కల ఉన్న అన్ని మొక్కలను పరిశీలించండి. మీరు కొన్ని మొక్కలు చిన్నవిగా, కొన్ని చాలా పెద్దవిగా, కొన్ని నేలపై కేవలం పచ్చని పచ్చికలా ఉండటం చూసారా? క్వెషన్ మార్క్ ఇచ్చారండి. కొన్నింటికి ఆకుపచ్చని ఆకులు ఉంటే, మరికొన్నింటికి ఎరుపు రంగు ఆకులుంటాయి. కొన్నింటిలో ఎర్రటి పెద్ద పువ్వులు, కొన్నింటిలో నీలం రంగు చిన్న పువ్వులు ఉండగా, మరికొన్నింటిలో అసలు పువ్వులే ఉండవన్నారు. సో, మనం ఇప్పుడు బయటికెళ్ళామంటే మనం ఎలాంటి మొక్కల్ని చూస్తాం? చిన్న మొక్కలు చూస్తాం, పెద్ద మొక్కలు చూస్తాం. కొన్ని పచ్చని పచ్చికల్లా ఉండేవి కూడా చూస్తూ ఉంటాం. అంటే గార్డెన్స్‌లలో అలాగా. సో, ఇప్పుడు మామిడి పళ్ళ చెట్టు ఎట్లుంటుంది? ముదిరినప్పుడేమో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. లేతగా ఉన్నప్పుడు ఎరుపు రంగులో ఉంటుంది. సో, అలా ఆకులు ఎరుపు రంగులోను, ఆకుపచ్చ రంగులోను ఉంటాయంట. కొన్నింటిలో పువ్వులెట్లా ఉంటాయంటే ఎర్ర రంగులో ఉంటాయంట. పెద్ద పెద్దగా ఉండేవి ఎరుపు రంగులోను. కొన్నింటిలో ఏమో నీలం రంగు చిన్న పువ్వులుంటాయంట. మరికొన్నింటిలో అసలు పువ్వులే ఉండవు. మన చుట్టూ ఉన్న ఇళ్ళ దగ్గర, పాఠశాల ఆట స్థలంలలో, పాఠశాలకు వెళ్ళే దారిలో, ఉద్యానవనాలలో, తోటల రకరకాల మొక్కలు ఉండటం మనం చూస్తుంటాం కదా! ఏదైనా మొక్క వివిధ భాగాలను తెలుసుకుందాం. ఇది వివిధ రకాల మొక్కల మధ్య గల తేడాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. పటం 4.2లో చూపించిన మొక్క యొక్క కాండం, కొమ్మ, వేరు, ఆకు, పుష్పం, ఫలం మొదలగు భాగాలని గుర్తించగలరా? క్వెషన్ మార్క్ ఇచ్చారండి. మొక్క భాగాలకు రంగులు వేయండి. మనకి డిఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందామండి మెయిన్. 4.1లో గుల్మాలు, పొదలు, వృక్షాలు ఇచ్చారు. కృత్యం. క్రింది వాటిలో కాండం, శాఖలను దగ్గరగా చూడండి. పాయింట్స్ వైస్ ఇచ్చారు. మీకంటే చాలా చిన్నగా ఉన్న మొక్కలు ఏంటి? గుల్మాలు. మనకన్నా చిన్నగా ఉండేవి గుల్మాలు. సు సెకండ్ పాయింట్. సుమారు మీ అంత పరిమాణం గల మొక్కలు అంటే మన హైట్‌లో ఉన్న మొక్కలేంటి? పొదలు. థర్డ్. మీకంటే చాలా పొడవుగా ఉన్న మొక్కలేంటి? వృక్షాలు. వాటి కాండాలను తాకి అవి సున్నితంగా ఉన్నాయా? లేదా గట్టిగా ఉన్నాయని తెలుసుకోవడానికి నిదానంగా వంచటానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇక్కడ మొక్క యొక్క భాగాలిచ్చారండి. ఇదొకసారి బాగా గుర్తుపెట్టుకోండి. వేరు వ్యవస్థ కింద మనకి ఏమేమున్నాయంటే ప్రాథమిక వేరు వ్యవస్థ, ద్వితీయ వేరు వ్యవస్థ ఉంది. సో, వేరు, కాండం, పత్రం, పుష్పం, ఫలం, కనుపు, కనుపు నడిమి, మొగ్గ ఇవన్నీ కూడా మనకి ఒక మొక్క యొక్క భాగాలనమాట. సో, వేరొక్కటి మనకి వేరు వ్యవస్థ కిందకొస్తుంది. మిగతా పైన ఉన్న కాండం, పత్రం, పుష్పం, ఫలం, ఆకు, మొగ్గలు, కనుపు, కనుపు నడిమి ఇవన్నీ కూడా కాండ వ్యవస్థ కిందకొస్తాయండి. పట్టిక 4.1 మొక్కల వర్గాలు. ఇక్కడ మనకి చిన్న టేబుల్ ఇచ్చారండి. అంటే గుల్మాన్‌కి ఎగ్జాంపుల్ ఏంటి? పొదలకి ఎగ్జాంపుల్ ఏంటి? వృక్షానికి ఎగ్జాంపుల్ ఏంటి అన్నట్టుగా ఇచ్చారు. సో, మనకి గుల్మాన్‌కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే టమోటా. వృక్షానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మామిడి. పొదకి ఎగ్జాంపుల్ వచ్చేసి నిమ్మ. ఈ గుల్మం అనేది మనకి పొట్టిగా ఉంటుందనమాట. పొట్టిగా ఉండి ఆకుపచ్చగా, మృదువుగా ఉంటుంది. మరి వృక్షం ఎలా ఉంటుంది? మందంగాను, గట్టిగాను ఉంటుంది. ఇది కాండ పై భాగంలో ఉంటుంది వృక్షము. అంతే గదా! ఒక పెద్ద వృక్షం అంటే కాండానికి పై భాగంలోనే ఉంటుందక్కడ కొమ్మలన్నీ గూడా మనకి. నిమ్మ సుమారు వచ్చేసి మనకి మన అంటే నా ఎత్తుంటుంది. అంటే మీ హైట్ అనుకోండి. సో, అదెట్లుంటదంటే కాండం అనేది గట్టిగా ఉంటుంది. అయితే ఈ కొమ్మలనేవి ఎక్కడ ఉద్భవిస్తాయి అనంటే కాండానికి కింది భాగంలో. కాండము విరిగిపోకుండా జాగ్రత్త వహించండి. ఎత్తైన మొక్కలు ఎంత మందంగా ఉన్నాయో చూడటానికి వాటిని కౌగిలించుకోండి. కొన్ని మొక్కలలో కొమ్మలు ఎక్కడ నుంచి పెరుగుతాయి? నేలకు సమీపంగానా లేదా కాండం పైభాగంలోనా అని మీరు గమనించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనం పరిశీలించిన మొక్కలన్నింటినీ 4.1లో వర్గీకరిద్దాం.
కొన్ని ఉదాహరణలు చూపబడినవి. ఇంకా కొన్ని మొక్కలతో నిలువు వరుస 1, 2, 3లను నింపవచ్చు. ఈ విభాగాన్ని అధ్యయనం చేసిన తర్వాత 4వ నిలువు వరుసను నింపండి. ఈ లక్షణాల ఆధారంగా ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ అండి. ఏ లక్షణాల ఆధారంగా మొక్కలని 3 వర్గాలుగా వర్గీకరించారు అంటే ఎత్తు, కాండము, తర్వాత కొమ్మలు వాటి ఆధారంగా వాటిని ఒక 3 వర్గాలుగా వర్గీకరించారు. అవేంటేంటి సో, ఆ లక్షణాల ఆధారంగా వర్గీకరించారు. మొక్కలు 3 వర్గాలు. ఆ 3 ఏంటంటే గుల్మాలు, పొదలు, వృక్షాలు. నెక్స్ట్ సూచన ఇచ్చారండి ఇక్కడ కలుపు మొక్కలకు సంబంధించి. ఎక్కువ మొక్కలకు హాని, నష్టం కలిగించకుండా 4, 5 సమూహాలుగా విద్యార్థులు ఈ కృత్యాన్ని చేయవచ్చు. మీరు కృత్యం కొరకు మృదుకాండం గల కలుపు మొక్కలను కూడా ఉపయోగించవచ్చు. ఇంపార్టెంట్ బిట్ అండి. కలుపు మొక్కలు ఏ విధంగా ఉంటాయంటే మృదుకాండాన్ని కలిగి ఉంటాయన్నమాట. కలుపు మొక్కలంటే ఏమిటో మీకు తెలుసా? క్వెషన్ మార్క్. పంట పొలాలు, పచ్చిక బయలు లేదా కుండీలలో తరచుగా కొన్ని అవసరం లేని మొక్కలు లేదా కలుపు మొక్కలు పెరుగుతాయంట. సో, కలుపు మొక్కలు ఎక్కడెక్కడ అంటే మనకి పంట పొలాలు, పచ్చిక బయలు లేదా కుండీలలో తరచుగా కొన్ని అవసరం లేని మొక్కలు అవి కలుపు మొక్కలుగా పెరుగుతాయంట. రైతులు తమ పొలాలలోని ఈ కలుపు మొక్కలను తొలగించడం మీరు చూసారా? క్వెషన్ మార్క్. మనకి పట్టం ఇచ్చారండి ఇక్కడ గుల్మం, పొద, వృక్షం. ఇవి ఒకసారి చూసుకోండి. పచ్చని మృదువైన కాండం కలిగి ఇక్కడి నుంచి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అని అంటారు. అవి సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండకపోవచ్చు. ఇంపార్టెంట్ అండి. ఈ గుల్మాలకు సంబంధించి అవి ఏ విధంగా ఉంటాయంటే పచ్చగా ఉంటాయి, మృదువైన కాండాన్ని కలిగి ఉంటాయి. మరి సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండకపోవచ్చంట. సో, ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అనే రూపంలో పడతాయండి. సో, బాగా చూసుకోండి. లైట్ రెడ్ కలర్‌లో ఫిల్ చేసిన ప్రతి పాయింట్ కూడా మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. కొన్ని మొక్కలలో కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతాయి. కాండము గట్టిగా ఉంటుంది, కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఇటువంటి మొక్కలను పొదలు అంటారు. కొన్ని మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉంటాయి. కొన్ని మొక్కలు ఏ విధంగా ఉంటాయి? చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉంటాయి. నేలకు చాలా ఎత్తులో కాండం పైభాగంలో కొమ్మలుంటాయి. ఇటువంటి మొక్కలను ఏమంటారు? వృక్షాలు అంటారు. పై లక్షణాల ఆధారంగా ఇప్పుడు మీరు మొక్కలను వర్గీకరించి పట్టిక 4.1లో 4వ నిలువు వరుసను పూర్తి చేయండి. మనీ ప్లాంటు, చిక్కుడు మొక్క, సొరజాతి మొక్కలు, ద్రాక్ష తీగలు వంటి మొక్కలు ఎలాంటి కాండాన్ని కలిగి ఉంటాయని పహేలి ఆశ్చర్యపోయింది. సో, ఇది మనకి ఇంపార్టెంటే అండి. మనీ ప్లాంటు, చిక్కుడు మొక్క, సొరజాతి మొక్కలు, ద్రాక్ష తీగలు ఇవన్నీ కూడా ఎగబాకే మొక్కలు. సో, మనం కోడ్ వచ్చేసి ఎగబాకే మొక్కల గురించి చీమ సోద చెప్తుంది అని అనుకోండి. చీమ సోద చెప్తుంది. చి అంటే చిక్కుడు మొక్క, మా అంటే మనీ ప్లాంట్, సోదే అంట సోద, సొరజాతి మొక్కలు, ద్రాక్ష తీగలు. నెక్స్ట్ ఇవి గుల్మాలు, పొదలు లేదా వృక్షాల నుండి ఏ విధంగా భిన్నంగా ఉంటాయి? వాటిలో కొన్ని పైకి ఎక్కడానికి లేదా ఎగబాకడానికి ఆధారం అవసరమని మీరెందుకు అనుకుంటున్నారు? క్వెషన్ మార్క్. బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలని ఏమంటారు? పాకే మొక్కలు అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. బలహీనమైన కాండం కలిగి ఉంటాయి. నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలను ఏమంటారు? పాకే మొక్కలు అంటారు. దేన్నైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబాకే వాటిని ఎగబాకే మొక్కలు అంటారు. ఇవి గుల్మాలు, పొదలు, వృక్షాలకి భిన్నంగా ఉంటాయి. బహుశా మీ పాఠశాలలో లేదా ఇంట్లో మీరు జాగ్రత్తగా చూసుకునే కొన్ని మొక్కలు ఉండవచ్చు. మీ ఇల్లు లేదా పాఠశాలలో పెరుగుతున్న ఏవైనా 2 వృక్షాలు, గుల్మాలు పాకే మొక్కల యొక్క పేర్లు రాయండి అన్నారు. సో, పాకే మొక్కలకి మనకి ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు అంటే పుచ్చకాయ ఇచ్చాడు, మనీ ప్లాంట్ ఇచ్చాడండి. కాండము
మీ చుట్టూ ఉన్న వివిధ మొక్కల కాండాలను నిశ్చితంగా పరిశీలించండి. కాండంపై ఉద్భవించే వివిధ రకాల నిర్మాణాలను, భాగాలను గుర్తించండి. మీ పరిశీలనలను మీ స్నేహితుల పరిశీలనలతో పోల్చండి. మీరు ఏం కనుక్కుంటారు? కాండాలకి ఆకులు, కొమ్మలు, మొగ్గలు, పుష్పాలు ఉంటాయి. మనకి ఒక గాజు గ్లాసు, నీరు, ఎరుపు లేదా నీలం సిర, మృదువైన కాండం అవసరము. గాజు గ్లాసులో మూడింట ఒక వంతు నీటిని నింపండి. నీటిలో కొన్ని ఎరుపు, నీలం సిర చుక్కల్ని కలపండి. కాండపు అడుగు భాగాన్ని కత్తిరించి పటం 4.6లో చూపిన విధంగా గాజు గ్లాసులో ఉంచండి. ప్రయోగాన్ని పరిశీలించండి. కాండంలో రంగు కనబడుతుందా? కాండంలో రంగు పైకి వెళ్ళడాన్ని మీరు గమనిస్తారు. దానిని ఎక్కువ కాలం ఉంచితే ఆ రంగు ఆకుల ఈనెలలో ఆకుల ఈనెలలో కనిపిస్తుంది. ఆ రంగు అక్కడికి ఎలా చేరిందని మీరు అనుకుంటున్నారు? ఈ కృత్యం నుండి కాండం నీటిని పైకి తరలించడంలో సహాయపడుతుందని మనం చూడవచ్చు. నీరు, ఖనిజ లవణాలు ఆకులకు, కాండానికి అతకబడి ఉన్న ఇతర మొక్క భాగాలకి వెళ్తాయి. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. కాండం అనేది నీటిని పైకి తరలించడంలో సహాయపడుతుంది. సో, ఇప్పుడు వేళ్ళ నుంచి నీరు, ఖనిజ లవణాలను ఆకులకు చేరవేసేది ఏంటి అంటే కాండమే. సో, ఆ కాండం అనేది హ్మ్, పైకి ఆకులకు, ఇతర మొక్క భాగాలకు కూడా చేరవేస్తుంది. కాండంలో నీరు పైకి వెళ్ళుట మరియు ఆకులను చేరుట. కాండం చివరి భాగంను విస్తరించి చూపే దృశ్యం అన్నారు. 4.3 ఆకు. మీ చుట్టూ ఉన్న కొన్ని మొక్కల ఆకులను గమనించి వాటిని మీ నోటు పుస్తకంలో గీయండి. వీటి ఆకులని ఒకే పరిమాణం, ఆకారం, రంగుల్లో ఉన్నాయా? ఆకులు కాండానికి ఎలా అతకబడతాయి? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆకులు కాండానికి ఎలా అతకబడతాయి? కాండానికి అంటిపెట్టుకొని ఉన్న ఆకు భాగాన్ని పత్రవృంతం అంటారు. వెడల్పైన పచ్చటి ఆకు భాగాన్ని ఏమంటాం మనం? పత్రదళం అంటారు. సో, పత్రవృంతం అంటే ఏంటి? పత్రదళం అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. పత్రవృంతం అంటే కాండానికి అంటిపెట్టుకొని ఉన్న ఆకు భాగాన్ని పత్రవృంతం అంటారు. వెడల్పైన పచ్చటి ఆకు భాగాన్నేమో పత్రదళం అంటారు. మీ చుట్టూ ఉన్న మొక్కలలో ఈ ఆకుల భాగాలను మీరు గుర్తించగలరా? ఆకులన్నిటికీ పత్రవృంతాలు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ పత్రము, ఆకు మనకి పటం ఇచ్చారండి. ఆ పటం చూసుకోండి ఒకసారి. ఆకు అచ్చు ముద్రను తీసుకొని దాని గురించి బాగా తెలుసుకుందాం. ఆకులు గుర్తులు ఏర్పరచలేవని అనుకుంటే ఇక్కడ ఉన్న కృత్యం మిమ్మల్ని మరొకసారి ఆలోచించేలా చేస్తుంది. కృత్యం 3. మీ నోటు పుస్తకంలో తెల్లటి కాగితం లేదా షీట్ కింద ఒక ఆకు ఉంచండి. పటం 4.9లో చూపించినట్లుగా దాన్ని పట్టుకోండి. మీ పెన్సిల్ చివరి భాగాన్ని పక్కకు పట్టుకొని దానితో ఆకు ఉన్న కాగితంపై రుద్దండి. కాగితంపై కొన్ని గీతలతో ముద్రని పొందారా? ఆ గీతలు ఆకుపై ఉన్న వాటిని పోలి ఉన్నాయా? క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి. మళ్ళీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ పడే ఏరియా ఇక్కడే వస్తుందండి. ఆకుపైన ఉన్న గీతలను ఏమంటారు అంటే ఈనెలు అంటారు. మీరు ఆకుల మధ్యలో ఒక స్పష్టమైన గీతను చూసారా? దీనిని నడిమి ఈనె అంటారు. ఒక ఆకులలో ఈనెలతో చేయబడిన రూపురేఖను ఆకుల ఈనెల వ్యాపనం అని అంటారు. ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక ఆకు చూసినప్పుడు గీతలు కనిపించాయనుకో వాటిని ఏమంటారు? ఈనెలు అంటారు. మిడిల్‌లో ఉన్నదాన్ని నడిమి ఈనె అంటారు. సో, అటువైపు, ఇటువైపు ఆకులతో ఈనెలు డిజైన్ చేయబడిందనుకో దాన్ని ఆకుల ఈనెల వ్యాపనం అని అంటారు. నడిమి ఈనెకు ఈ రూపురేఖ 2 వైపులా వలలాగా ఉంటే దాన్ని జాలాకార ఈనెల వ్యాపనం అని అంటారు. సో, మనకి జాలాకార ఈనెల వ్యాపనానికి చాలా చెప్పుకోవచ్చు మనము ఎగ్జాంపుల్‌గా మల్లె, మల్లె, మందారము, జామ, నెక్స్ట్ తులసి అట్లా ఆ టైప్‌లో చెప్పుకోవచ్చు. గడ్డి ఆకులలో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నట్లు మీరు చూసి ఉండవచ్చు. అది సమాంతర ఈనెల వ్యాపనం అంట. సో, సమాంతర ఈనెల వ్యాపనం మనం దేనిలో చూస్తున్నాము అంటే గడ్డి ఆకులలో చూస్తున్నాం. మొక్క నుండి ఆకులను తీసివేయకుండా వీలైనన్ని ఎక్కువ ఆకులతో ఈనెల వ్యాపనాన్ని గమనించండి. నమూనాను గీయండి. నెక్స్ట్ ఆకుల ఈనెల వ్యాపనం.
అక్కడ జాలాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం పటాలిచ్చారండి. జాలాకార, సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగిన కొన్ని మొక్కల పేర్లను వ్రాయండి. ఇప్పుడు పత్రం యొక్క కొన్ని విధులను కనుక్కుందామా? కృత్యం 4. ఒక గుల్మము, 2 పారదర్శక పాలిథీన్ సంచులు, ఒక దారం మనకి అవసరం. ఎండగా ఉన్న రోజున పగటిపూట ఈ కృత్యాన్ని చెయ్యండి. సూర్యకాంతిలో ఎక్కువ నీరు పోసి పెంచుతున్న ఆరోగ్యకరమైన మొక్కని ఉపయోగించండి. ఆకులు గల మొక్క కొమ్మను ఒక పాలిథీన్ సంచితో మూసి దాని మూతిని పటంలో 4.11లో చూపినట్టుగా కట్టండి. మరొక ఖాళీ పాలిథీన్ సంచి మూతిని కట్టి దానిని కూడా ఎండలో ఉంచండి. కొన్ని గంటల తర్వాత సంచుల లోపలి ఉపరితలాన్ని పరిశీలించండి. మీరు ఏమి చూశారు? అక్కడ నీటి బిందువులు ఏమైనా ఉన్నాయా? అవి అక్కడికి ఎలా వచ్చాయని మీరు అనుకుంటున్నారు? కృత్యం తర్వాత పాలిథీన్ సంచిని తీసివేయటం మరచిపోవద్దు. డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ వచ్చిందండి. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియను ఏమంటారు? బాష్పోత్సేకం అంటారు. ఈ ప్రక్రియ ద్వారా మొక్కలు చాలా నీటిని దేనిలోకి విడుదల చేస్తాయి? గాలిలోకి విడుదల చేస్తాయి. ఆకుల చుట్టూ సంచిని ఎందుకు కట్టాం? మనం పాలిథీన్ సంచిని కట్టకపోతే నీరు ఆవిరి కావడాన్ని చూసేవాళ్ళమా అండి? కట్టకపోతే ఎలా కనిపిస్తుంది? నెక్స్ట్, పాలిథీన్ సంచిపై నీరు కనిపించడాన్ని చేసింది ఏది? 5వ అధ్యాయంలో కొన్ని కృత్యాలలో నీరు వివిధ రూపాలలో మారటం మనం గమనించాం. మీరు వీటి గురించి ఆలోచించి పాలిథీన్ సంచిపై నీటి చుక్కలు కనిపించే ప్రక్రియకు పేరు పెట్టగలరా? ఆకులు మరొక విధిని కలిగి ఉన్నాయి. దాని గురించి అధ్యయనం చేద్దాం. కృత్యం 5. ఈ కృత్యం చేయడానికి మనకి ఒక ఆకు, స్పిరిటు, సారా, బీకరు, పరీక్ష నాళిక, బర్నరు, నీరు, ఒక వాచ్ గ్లాసు, అయోడిన్ ద్రావణం అనేది అవసరమవుతుంది. అంటే పిండి పదార్థం అదే ఆకు దేన్ని కలిగి ఉంది అంటే పిండి పదార్థాన్ని కలిగి ఉంది. అది పిండి పదార్థాన్ని కలిగి ఉందంటే టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలంటే మనకేమేం కావాలి? ఒక ఆకు కావాలి, స్పిరిట్ కావాలి, తర్వాత బీకరు, బర్నరు, నీరు, పరీక్ష నాళిక, ఒక వాచ్ గ్లాసు, అయోడిన్ ద్రావణం అనేది అవసరం. సో, ఇక్కడ మనకి కృత్యం 5లో మనకిచ్చారు కదండీ! అది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఆకు, స్పిరిటు, సారా, ఒక బీకరు, పరీక్ష నాళిక, బర్నరు, నీరు, ఒక వాచ్ గ్లాసు, అయోడిన్ ద్రావణం తర్వాత అవసరమవుతుంది. పరీక్ష నాళికలో ఒక ఆకుని తీసుకొని ఆకు పూర్తిగా మునిగేటట్లుగా స్పిరిట్ పోయమన్నారు. సో, మీకు అవన్నీ గుర్తుండాలంటే ఓసారి పటం బాగా గుర్తుపెట్టుకోండి అక్కడ. ఆకు ఏం కలిగి ఉంది అంటే పిండి పదార్థాన్ని కలిగి ఉంది మరి. సో, దాని గురించే ఇప్పుడు ఇదంతాను. గమనిక, ఈ కృత్యంలో స్పిరిట్ ఉపయోగించడం మరియు వేడి చేయడం వంటివి ఉంటాయి. కాబట్టి దానిని తరగతి గదిలో ఉపాధ్యాయుని ద్వారా ప్రదర్శించాలని సూచించబడింది. ఇప్పుడు సగభాగము నీటితో నింపిన బీకరులో పరీక్ష నాళికను ఉంచండి. ఆకులోని ఆకుపచ్చ రంగు అంతా పరీక్ష నాళికలోని స్పిరిట్లోకి వచ్చే వరకు వేడి చేయండి. ఆకును జాగ్రత్తగా వెలుపలకి తీసి నీటితో శుభ్రపరచండి. ఒక వాచ్ గ్లాస్ మీద ఆకును ఉంచి దానిపై కొంత అయోడిన్ ద్రావణాన్ని పోయండి. పటం 4.12లో మీరు ఏం గమనించారు? ఆహారంలో వివిధ పోషకాల ఉనికి గురించి అధ్యాయం 1లో చేసిన పరిశీలనలతో మీ పరిశీలనలను సరిపోల్చండి. దీని అర్థం ఆకులో పిండి పదార్థం ఉందా? అధ్యాయం 1లో పచ్చి బంగాళదుంప ముక్క కూడా పిండి పదార్థం కలిగి ఉండటం మనం చూసాం. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బిట్స్ అండి. పచ్చి బంగాళదుంప ముక్క కూడా దేని కలిగి ఉంటుంది అంటే పిండి పదార్థాన్ని కలిగి ఉండటం మనం చూసాం. బంగాళదుంపలు మొక్క యొక్క పత్రాల నుండి పిండి పదార్థాన్ని పొంది దానిని నిల్వ చేస్తాయి. ఆకులు సూర్యకాంతిలో వాటిలో గల ఆకుపచ్చ రంగు పదార్థం సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దీనికోసం అవి నీరు, గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ని ఉపయోగిస్తాయి. ఈ ప్రక్రియను ఏమంటారంటే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి మనకి ఇక్కడ. సో, మనకి పిండి పదార్థాన్ని కలిగి ఉండడానికి ఎగ్జాంపుల్ దేని చెప్పవచ్చు అంటే పచ్చి బంగాళదుంపని చెప్పవచ్చు. మరి ఈ బంగాళదుంపలు అనేవి పిండి పదార్థాన్ని వేడి ద్వారా పొంది నిల్వ చేసుకుంటున్నాయంటే పత్రాల నుంచి. ఆకులు వేటి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి అని అంటే
పత్రహరితము అదే ఆకుపచ్చ రంగు పదార్థ సమక్షంలోను సూర్యకాంతిలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సో, దీనికోసం వేటిని ఉపయోగిస్తున్నాయంటే నీరు, గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ఈ ప్రక్రియని ఏమంటున్నారు? కిరణజన్య సంయోగ క్రియ అంటున్నారు. ఈ ప్రక్రియలో ఏది రిలీజ్ అవుతుందంటే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆకులచే తయారు చేయబడిన వివిధ భా ఆహారం అనేది మొక్క యొక్క వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది. కాండము ఆకును నీటికి సరఫరా చేస్తుందని మనం చూసాము. ఆకు ఈ నీటిని ఆహారం తయారు చేయడానికి ఉపయోగిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. కాండం ఏం చేస్తుందంటే ఆకుకు నీటిని సరఫరా చేస్తుంది. మరి అదే ఆకు ఏం చేస్తుంది ఆ నీటిని అంటే ఆహారం తయారు చేయడానికి ఉపయోగిస్తుంది. బాష్పోత్సేకం ద్వారా కూడా ఆకులు నీటిని కోల్పోతాయి. ఏ ప్రక్రియ ద్వారా ఆకులు నీటిని కోల్పోతాయంటే బాష్పోత్సేకము. మరి కాండం, ఆకులు నీటిని ఎలా పొందుతాయి అంటే అక్కడ వేర్ల పాత్ర ఉంటుంది. సో, వేరు గురించి పార్ట్ 2లో చూసుకుందామండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రీకాల్ చేసుకోవడానికి రేపు కామెంట్ చేయండి. పొదలకి ఎగ్జాంపుల్ ఏంటి? గుల్మాలకి ఎగ్జాంపుల్ ఏంటి? తర్వాత వృక్షాలకి ఎగ్జాంపుల్ ఏంటి? పాకే మొక్కలు, ఎగబాకే మొక్కలకి ఇవి రీకాల్ చేసుకోండి. మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీటికి సంబంధించి. థ్యాంక్ యూ అండి. బాయ్.